బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం క్రికెటర్ స్మృతి మందాన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ లో స్మృతి మందాన పోస్ట్ పెట్టింది. వివాహం రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ బచ్చల్తో జరగాల్సిన ఆమె వివాహం తొలుత వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం బారిన పడడంతో మ్యారేజ్ జరగలేదు. ఇప్పుడు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు స్మృతి ప్రకటించింది. మరోవైపు పలాష్ బచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించాడు. క్రికెటర్ స్మృతి మందాన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ లో స్మృతి మందాన పోస్ట్ పెట్టింది. వివాహం రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ బచ్చల్తో జరగాల్సిన ఆమె వివాహం తొలుత వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం బారిన పడడంతో మ్యారేజ్ జరగలేదు. ఇప్పుడు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు స్మృతి ప్రకటించింది. మరోవైపు పలాష్ బచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రవీణ్, అసలు ఏం జరిగింది? ఇద్దరు కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అయితే రుజువైంది. మొత్తానికి ప్రస్తుతం ఏం జరుగుతుంది వాళ్ళలో, ఏంటి అసలు? టీమిండియా స్టార్ బ్యాటర్ అయినటువంటి స్మృతి మందాన పెళ్లి వాయిదా పడినప్పటి నుంచి ఆమె తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పెళ్లి గురించి పెళ్లి ఆగిపోయి 10 రోజులు దాటిపోయడంతో స్మృతి మందాన నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో అని అందరూ కూడా నిరీక్షించారు. దాదాపు 12 రోజుల తర్వాత ఎదురు చూపులు ముగిశాయని తెలుస్తుంది. స్మృతి మందాన తన ఇన్స్టా అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా చేసింది. పోస్ట్ లో ఆమె వివాహం గురించి తాజా సమాచారం ఇవ్వనున్నప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్ రోజున తన అనుభవాలను పంచుకుంటూ అభిమానులతో కాస్త ఊరట చెందారు. అయితే ఆ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విషయంలో మొత్తం స్మృతి మందాన అయితే ఆ పెళ్లి వాయిదా పడినట్టుగా సుమారు 12 రోజుల తర్వాత ఈ పోస్ట్ వచ్చింది. గత నెల 23వ తేదీన ఆమె కాబోయే భర్త పలాష్ బచ్చల్తో పెళ్లి మహారాష్ట్ర సాంగ్లీలో స్మృతి మందాన ఇంట్లో జరగాల్సి ఉంది. అది కానీ అదే రోజున హఠాత్తుగా పెళ్లిని వాయిదా వేయాల్సి వస్తుంది. స్మృతి మందాన కుటుంబం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారంగా స్మృతి తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం తోట 3-4 రోజులు ఆరోగ్యం ఉండాల్సి వచ్చింది. ఆ కారణంగానే నిర్ణయం తీసుకున్నారుగా తెలుస్తుంది. పలాష్ బచ్చల్ కూడా ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులు ఆశపోయారు. అయితే అప్పటి నుండి పెళ్లి ఇచ్చిన కొత్త తేదీలు ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు రాలేదని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి స్మృతి మందానకు కాబోయే భర్త కూడా హాస్పిటల్లో ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేని కారణంగానే ఈ పెళ్లి వాయిదా వేస్తున్నట్టుగా కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.